హైదరాబాద్ జీడిమెట్ల పిఎస్ పరిధి కుత్బుల్లాపూర్లో దారుణం జరిగింది. వేట కొడవళ్లతో ఇద్దరు కొడుకులను నరికిన ఓ తల్లి తాను కూడా భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘోరం గాజుల రామారంలో జరిగింది. 7 ఏళ్లు 5 ఏళ్ల వయసున్న ఇద్దరు మగపిల్లలను అత్యంత కిరాతకంగా నరికి చంపింది తల్లి తేజస్విని. 6 పేజీల సూసైడ్ నోటును కూడా రాసిపెట్టింది. ఇద్దరు కొడుకులు హర్షిత్ రెడ్డి, ఆశీష్ రెడ్డిలను కొబ్బరి బొండాల కత్తితో నరికింది. ఆ తర్వాత 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్ పైనుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకుంది. చిన్న కొడుకు ఆశీష్ రెడ్డిని దగ్గరలోని హాస్పిటల్కు తరలించే లోపే మృతి చెందాడు. డీసీపీ బాలనగర్, జీడిమెట్ల సీఐ సంఘటన స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్కి 4 గంటల సమయంలో ఒక సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే జీడిమెట్ల పరిధిలో ఉన్న గాజుల రామారంలో బాలాజీ లేఅవుట్ అనే ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో ఒక మహిళ, 35 సంవత్సరాల మహిళ, తన ఇద్దరు పిల్లల్ని కత్తితోటి నరికి చంపి తను కూడా బిల్డింగ్ పై నుంచి దూకి అపార్ట్మెంట్ బిల్డింగ్ పై నుంచి ఆత్మహత్య చేసుకుంది. ఆ సమాచారం సారాంశం. దాంతో ఇమ్మీడియట్గా మా పోలీస్ సిబ్బంది, ఇన్స్పెక్టర్ జీడిమెట్ల అండ్ ఏసీపీ బాలనగర్ అండ్ మైసెల్ఫ్ ఇక్కడికి వచ్చి మేము పరిశీలించగా మహిళ బిల్డింగ్ పై నుంచి దూకి స్పాట్లో చనిపోయింది. పెద్ద కుమారుడు, అతని పేరు హర్షిత్ రెడ్డి, 11 ఇయర్స్. ఆ తల్లి పేరు తేజ, 35 ఇయర్స్. ఆశీష్ రెడ్డి, 9 ఇయర్స్. హర్షిత్ రెడ్డి ఇక్కడ ఇంట్లోనే చనిపోయి రక్తపు మడుగులో ఉన్నాడు. కొబ్బరి బొండాలు నరికే కత్తితోటి ఆవిడ ఆ కొడుకుని నరకడం జరిగింది. అదేవిధంగా ఆశీష్ రెడ్డిని కూడా నరికింది. అయితే అతన్ని హాస్పిటల్కి తరలించగా అతను హాస్పిటల్లో చనిపోయి ఉన్నాడు. ఓవరాల్గా ఈ సంఘటనకి కారణం ఏంటంటే ఆవిడ చుట్టుపక్కల మనం కూడా విచారించాము. ఆవిడ కూడా సూసైడ్ లెటర్ రాసింది, ఒక 6 పేజీలు. దాన్ని చదివితే మనకి అర్థమయ్యేది ఏంటంటే కొద్దిగా మానసికంగా ఆవిడ ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది. అదేవిధంగా భర్త మీద కూడా కొద్దిగా కోపం ఉన్నట్టుగా ఆవిడకి ఆ లెటర్లో ఎక్స్ప్రెస్ చేసింది. పిల్లల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా, తను కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా రాసింది. కంటి సమస్యలు ఉన్నట్టుగా ఆవిడ మెన్షన్ చేసింది. ఓవరాల్గా మానసిక సమస్యలు, కుటుంబ కలహాలతోటి జరిగిందని భావిస్తుంది. హైదరాబాద్ జీడిమెట్ల పిఎస్ పరిధి కుత్బుల్లాపూర్లో దారుణం జరిగింది. వేట కొడవలితో ఇద్దరు కొడుకులను నరికిన ఓ తల్లి తాను కూడా భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ లేఅవుట్ లో సహస్ర మహేష్ హైట్స్ లో ఈ ఘటన జరిగినట్టుగా పోలీసులకు సమాచారం అందింది. తేజశ్రీ అనే 35 ఏళ్లకు చెందినటువంటి తల్లి తన ఇద్దరి సొంత కొడుకులని 11 సంవత్సరాలకు చెందినటువంటి హర్షిత్ రెడ్డి, 8 సంవత్సరాలకు చెందినటువంటి ఆశీష్ రెడ్డి ఇద్దరిని తను ముందస్తుగా తెచ్చుకున్నటువంటి వేట కొడవలితో ఇద్దరిని తీవ్రంగా నరికి అతని ఇద్దరి కొడుకుల పైన దాడి చేసి అనంతరం తను 5వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఈ 3 చనిపోయినటువంటి ఒక బాబు మృతదేహాన్ని, బిల్డింగ్ పై నుంచి దూకినటువంటి తల్లి మృతదేహాన్ని, కొనా ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి మరో బాబుని ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే అతను కూడా చనిపోయాడన్నట్టుగా కూడా వైద్యులు ధృవీకరించడం జరిగింది. ఈ ఘటనలో 3 చనిపోయారు అనేది మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ మహిళ చనిపోయే ముందు 6 పేజీలతో కూడినటువంటి ఒక సూసైడ్ లెటర్ కూడా రాసి ఆ విషయాలన్నీ కూడా దాంట్లో పొందుపరచడము. పోలీసులు ప్రాథమికంగా కుటుంబ కలహాలు ఒకటి, తన మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం కారణంగానే ఈ కొడుకులను చంపి తను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అనేది మాత్రం ప్రాథమిక విచారణలో పోలీసులు విషయాన్ని వెల్లడించారు. తన భర్త, ఇటు అమ్మాయి తల్లిదండ్రులు, అత్తమామలు ఈ పిల్లల్ని చంపి తేజశ్రీ చనిపోయింది అనే ఒక విషయం తెలిసిన తర్వాత ఆ ఇరు పక్క ఊర్లలో ఉన్నటువంటి వీరందరూ కూడా ప్రస్తుతం జీడిమెట్ల షాపూర్ దగ్గర ఉన్నటువంటి ఆసుపత్రికి వీళ్ళు బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ఈ చంపడానికి గల కారణం కుటుంబ కలహాలు, ఈ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో చనిపోయిందా, ఇంక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇంత క్రూరంగా కొడుకులని కత్తితో నరికి ఆ ఊపిరి పోయేంత వరకు కూడా వారిని అనేక పోట్లు పొడిచి చనిపోయిన తర్వాత వాళ్ళు చనిపోయారా లేదా అని కన్ఫర్మ్ చేసుకుని మళ్ళీ
ఈ తేజశ్రీ అనే తల్లి అదే అపార్ట్మెంట్స్ లో పై ఫ్లోర్ కి ఎక్కి 5వ అంతస్తు నుంచి దూకి ఒకేసారి ఘటన స్థలంలోనే చనిపోయినటువంటి ఘటన ఒక్కసారిగా హైదరాబాద్ లో తీవ్ర కలవరం రేపుతా ఉంది. ఇప్పటికే మనుషులకు మానవత్వం లేకుండా పోయింది. కనీసం సహాయం చేయనటువంటి పరిస్థితికి చేరిపోయారు. 72 ముక్కలుగా నడిపి మీర్పేట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేస్తే రకరకాలుగా సొంత పిల్లల్ని తల్లులు చంపుకుంటున్నారు. ఇటు కేసుకు సంబంధించి అక్రమ సంబంధం ఆ వ్యక్తికి అడ్డొస్తా ఉన్నారంటూ కూడా సొంత పిల్లల్ని చంపుకొని విషం ఇచ్చి తన భర్తను కూడా చంపి తను కూడా ఈ విషయం తీసుకున్నట్టు కూడా డ్రామా క్రియేట్ చేసి బొల్లారం కేసుకి సంబంధించి ఇప్పటికే మానవత్వం లేదు అనే తీవ్ర విమర్శలు వస్తున్నటువంటి సమయంలో ఇటు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో కూడా సేమ్ అదే ఘటన రిపీట్ అవ్వడము, తన సొంత కొడుకులని 11 ఏళ్ల కొడుకుని 8 ఏళ్ల కొడుకులని కొబ్బరి బొండ కత్తి తీసుకొచ్చి మెడ భాగంలో దాడి చేసి మెడని పూర్తిగా నరికేసి ఊపిరాడకుండా చిన్న బాబులు అభంశుభం తెలియనటువంటి అసలు ఏం జరుగుతుంది కళ్ళు తెరిచి చూడనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి ఆ పిల్లల్ని ఒకేసారిగా ఇద్దరిని వెంట నరికేసి తన ఊపిరి పోయిన తర్వాత పిల్లలు చనిపోయారని ఒక కన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు తల్లి పై ఫ్లోర్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ పైకి ఎక్కి అక్కడి నుంచి కూడా దూకి చనిపోయిందంటే ఎంత కక్ష పెట్టుకొని ఈ పిల్లల్ని చంపాల్సి ఉంటుంది. తను చనిపోతే బాగుండేది కానీ పిల్లల్ని ఎందుకు ప్రతిసారి ప్రతి ఘటనలో అటు ఐడిబిఐ బొల్లారం కేసులో కూడా ఇద్దరు పిల్లలకి విషం ఇచ్చి చంపే ప్రయత్నం చేయడము, ఇటు జీడిమెట్ల కేసులో కూడా ఇద్దరు పిల్లల్ని అత్యంత క్రూరంగా నరికి శరీర భాగాలన్నీ కూడా విడి చేసి ఆ శరీర భాగాలన్నీ ఎగిరిపడే విధంగా తల్లి ఎంత క్రూరంగా వ్యవహరించిందంటే అసలు ఎటు వెళ్ళిపోతుంది సమాజానం. పిల్లల్ని కనడం ఎందుకు, కన్న తర్వాత ఇలా చంపడం ఎందుకు, ఇంత క్రూరంగా నరకాల్సినటువంటి అవసరం ఏముంది. కుటుంబ కలహాలు అయితే భర్తతో పోట్లాడాలి, భర్తపై కేసులు పెట్టాలి, లేదా ఎవరు వేధిస్తా ఉన్నారో వాళ్ళపై కేసు పెట్టాలి. కానీ ఇంత లావిష్ లైఫ్ ఉండి అన్ని అనుకున్నటువంటి విధంగా సాగుతున్నటువంటి జీవితంలో పిల్లల్ని చంపి అనంతరం తల్లులు చనిపోవడము, పిల్లల్ని చంపి అక్రమ సంబంధం ఉన్నటువంటి వ్యక్తితో రిలేషన్ మెయింటైన్ చేయడం కోసమే ఈ కొత్త పద్ధతి కొత్త సంస్కృతిని తీసుకొచ్చి మహిళలు ఈ టెక్నాలజీకి ఎక్కువగా అలవాటు పడి సోషల్ మీడియా ద్వారా వచ్చినటువంటి మెసేజ్లకు రెస్పాండ్ అయ్యి అవతల వ్యక్తితో పరిచయం ఏర్పాటు చేసుకొని చాలా సందర్భాల్లో ఇల్లీగల్ గా కనెక్షన్ పెంచుకోవడం కోసం జరుగుతున్నటువంటి కేసు ఒకటైతే ఇప్పుడు జీడిమెట్టలో జరిగినటువంటి తేజశ్రీ రెడ్డి కేసుకు సంబంధించి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఈ పిల్లల్ని చంపి తను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని ఒక ఘటన మాత్రం ఇప్పుడు తీవ్రంగా కలిసివేస్తా ఉంది. ప్రజలందరూ కూడా ఒక్కసారిగా తమ పిల్లలు క్షేమంగా ఉన్నారా లేరా, భవిష్యత్తులో ఎలా ఉంటుంది, ఈ రకమైనటువంటి పరిస్థితి మా ఇంట్లో వస్తే ఎలా ఉంటుంది అనే ఒక భయానక సిచ్యువేషన్ కి వెళ్ళినటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి ఐడియల్ బొల్లారం కేసుకు సంబంధించి ఇప్పుడు జీడిమెట్టలో జరిగినటువంటి ఈ దారుణానికి సంబంధించి పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకొని 3 మృతదేహాలని పోస్ట్మార్టం నిమిత్తం తరలించి దీనికి సంబంధించిన కారణాలన్నీ కూడా వెరిఫై చేస్తా ఉన్నారు. 6 పేజీల లేఖని కూడా పూర్తిగా పరిశీలిస్తా ఉన్నారు. ఏ రకమైనటువంటి వేధింపులకు గురైంది, ఎందుకు ఈ పిల్లల్ని చంపాల్సి వచ్చింది, భర్తతో ఏదైనా ఇబ్బందికి గురవుతా ఉందా, అత్తమామలతో ఇంకేమైనా హరాస్మెంట్ ఎదుర్కొంటా ఉందా, ఇంక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, వీటన్నిటిపైన పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. రెహానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.